హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చాలా బాగుంది. ఎప్పుడైనా మీకు ఆ క్వశ్చన్ వేసుకున్నారా? వేసుకుంటేనే ఇక్కడ కూర్చున్నాం, ఇలా ఉన్నాం. ఎప్పుడైనా ఆ క్వశ్చన్ వేసుకునే ఈ మార్గంలోకి వచ్చాం. ఈ మార్గంలో లేకపోతే ఇలా ఎందుకు ఉండాలి, మేము జీన్ ప్యాంట్లే. ఇప్పటికీ జీన్ ప్యాంట్లేనేమో స్వామి. అంటే అలా యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మందు కొడతారేమో అనకూడదుగా, నేను తప్పు కదా. ఊహ ఎప్పుడూ తప్పు, అర్థమైందా? నేను ఇప్పుడు ఆకలి వేస్తుంది అయినా తినకుండా ఉంటాను. ఎందుకని? పొద్దున్న లేవాలి కాబట్టి, హారతికి వెళ్ళాలి కాబట్టి, ఏకాదశి కాబట్టి, నా నియమం కాబట్టి. ఓకే స్వామి. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు 22 years. అప్పుడు నేను జీన్స్ వేసుకుని టీషర్ట్ వేసుకుని వెళ్ళాను టెంపుల్కి. తిరుమల వెళ్ళి దర్శనానికి వెళ్ళి అలా కిందకి వెళ్ళాను. సో అప్పుడుకి ముందే నేను ఇస్కాన్ బుక్స్ చాలా చదివాను నేను. అందులో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకంలో ఫస్ట్ చాప్టర్ పేరేంటి? నిన్ను నీవు తెలుసుకో. ఓకే సార్. ఆ ప్రయత్నంలోనే నేను చదవడము, ఈ మార్గంలోకి రావడం జరిగింది. అంతకుముందు యథావిధిగా ఉన్నారు మీరు? అప్పుడు కూడా పూజ, ఈ భక్తి ఉండేప్పటికీ కూడా ఈ ప్రపంచం పట్ల మా నాన్నగారిని తినేసాను. నాన్న కారుకొను అని. అంటే ఒక కారు మీద వ్యామోహం ఉండేది. తర్వాత ఇవి చదవడం, జపం చేయడం, వినడం, తద్వారా ఓహో ఇదే కారు, శరీరం రథం విద్ధి అంటుంది శాస్త్రం. శరీరం అంటే రథం. అదే స్వామి, ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి తగ్గట్టుగా, ఎవరి మైండ్ సెట్కి వాళ్ళు తగ్గట్టుగా, వాళ్ళ మైండ్ చెప్పింది కాకుండా, వాళ్ళ మనసు చెప్పింది కాకుండా కూడా మారిపోతున్నారు. మారిపోతుంటే అంటే గొర్రెల కింద మారొచ్చు, లేదా ఫ్రెండ్స్ని చూసి నాస్తికుడిలాగా. అంటే మీ మార్పు అంటే మీరు చెప్పేది మార్పు అంటే మంచి మార్పా చెడు మార్పా? చెడు మార్పులకు స్వామి. ఎందుకు చెడు మార్పు వస్తుంది అని అడగండి. అదే అడుగుతున్నాను స్వామి. ఇప్పుడు చెడు మార్పులకి బాగా ఇదవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు. అది ఎక్కడ జరుగుతుందంటారు పొరపాటు? ఇప్పుడు మీరు గాజులు ఎందుకు వేసుకున్నారంటే అది మీ అమ్మ ఎఫెక్ట్. మొన్న ఒక యాంకర్ వచ్చింది, ఆ జుట్టు అలా వదిలేసింది. అమ్మ ఖచ్చితంగా వేసుకో అమ్మ, లేకపోతే తర్వాత ఖచ్చితంగా సాంగ్ పాడతారు, నేను వేడాని నేడాను నేనే అని. అలా పిశాచల్లా జుట్టు వదలకూడదమ్మా అని చెప్పాను. ముడి వేసి నేను విషయం ఏంటి చెప్పేవారు లేక, ఇది ఫస్ట్ పాయింట్. రెండో చెప్పు తీసుకొట్టేవారు లేక, ఇది 2 పాయింట్. ఇలా చేయకూడదు. మీకు మెత్తగానో గట్టిగానో చెప్పాలి. ఏది చెప్పకపోతే ఏముంది, వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళ తప్పే ఉంది. పిల్లలకు చెప్పాలి. దీనికే చిన్నప్పుడుది ఒక కథ ఉంది, బాల్యంలోది. ఒక అబ్బాయికి అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న లేకపోతే వాడు పిన్ని దగ్గర పెరుగుతున్నాడు. స్కూల్ నుంచి వస్తూ వాడు వంకాయలు తెచ్చిచ్చాడు. మా నాయన రేపు ఏం వండుదామా అనుకున్నాను, బంగారు కొండ అని వంకాయ పులుసు చేసింది, తినేసాడు, వెళ్ళిపోయాడు. ఆ మన్నాడు గుమ్మడికాయలు తెచ్చాడు, ఆ మన్నాడు టమాటాలు తెచ్చాడు. ఆ రోజు తెత్తనే ఉన్నాడు, వండేస్తున్నాడు. అలా ఆడు ఏమైపోయాడు? గ్రామ దొంగ, తర్వాత మండల దొంగ, జిల్లా దొంగ, తర్వాత రాష్ట్ర దొంగ, అంతర్రాష్ట్రీయ దొంగ, అంతర్జాతీయ దొంగ అయ్యాడు. అయిపోయి తర్వాత చేయకూడవన్నీ చేసేసి ఫైనల్గా దొరికేశారు. కోర్టుకు తీసుకొచ్చారు. జడ్జి గారు అడిగారు, ఒరే నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపాలు సరి విత్ ఊరి ఇవి చాంటి అరి మేము ఉంటాను మరి అని చెప్పాడు. మరి ఉరి శిక్ష పడ్డాక ఆఖరి కోరుకోవాలి కదా అంటే, మా పిన్నితో మాట్లాడాలి అన్నాడు. అని ఆవిడ ఒత్తుకుంటూ కొంగుతో దగ్గరికి వచ్చింది. కొంచెం దగ్గర అన్నాడు. ఈతో రహస్యం చెప్తాడేమో అక్కడ, నన్ను ఇది అది అనుకుంటూ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కొంచెం దగ్గర అన్నాడు. ఇంకా దగ్గర అన్నాడు. అది ఇలా వంగాడు. బాగా దగ్గర రాగానే చెవి దగ్గర ఏదో చెప్తాడేమో అనుకుంటున్నారు అందరూ. బాగా దగ్గరికి వెళ్ళి బాగా నోరు తెరిచి అని ఆ చెవిని అడపట్టుని అని వచ్చాడు, కొరికేసి. చూసావా నువ్వు ఎలా పెట్టావు మొహం, ఇంకా నిర్మలం పోయింది కదా. మరి వాళ్ళు ఏమైపోతారు? దాని రక్తం కారిపోయి గోల పెట్టేస్తుంది. ఆల్రెడీ సావడానికి సిద్ధంగా ఉన్నాడు. పోలీసులు పీకారు, 4 పీకితే ఏముందని కొట్టారు. ఆడు అలా గమ్మున ఉన్నాడు. మొత్తానికి వాతావరణం సైలెన్స్ అని జడ్జి గారు అన్న తర్వాత, ఒరే నువ్వు మనిషివేనా? అమ్మా నాన్న లేని నిండు పెంచి పెద్ద చేసిన పిన్నిని
అలా అది చచ్చిపోయే ముందు ఆ చెవి కొరకడం ఏంటిరా అని తిట్టారు. సార్ ఈరోజు నా జీవితం అర్ధాంతరం అయిపోవడానికి కారణం ఓకే. ఇదే సార్. ఎలాగా తెలియదు సార్, చిన్నోడిని సార్, వంకాయలు తెచ్చాను, 4 లెంపకాయలు పీకి ఎక్కడ ధర వంకాయ అని టెంకాయ ఇచ్చి కొడితే లైన్లోకి వచ్చి ఉండేవాడు కదా సార్. ఈ కథ ఎందుకు చెప్పారంటే మొక్కే వంగనది మానే వంగుతుంది. వంగదు కదా. మా నాన్నగారు నేను స్కూల్కి వెళ్ళాలి, మధ్య తరగతి కదా, ఆ బెడ్రూమ్లోనే ఈ వార్డ్రూమ్ అది ఉంటుంది కదా, అలమారలో బట్టలు, ఫ్యాను లైటు ఆన్ చేసేసుకుని పౌడర్ రాసేసుకుని బట్టలు వేసేసుకుని బయటకు వచ్చేస్తున్నాం. స్కూల్కి వెళ్ళిపోతాం, వచ్చేస్తున్నాం. అక్కడ అద్దం కూడా అక్కడే ఉండేది, బీరువాకి దువ్వేసుకుని వచ్చేస్తున్నాం. మా నాన్నగారు ఆ గుమ్మం దగ్గర నిలబడ్డారు. మాట్లాడగా బట్టలు వేసుకున్నావా, నోరు ఇప్పకుండా అంటే ఆ తల ఊపాను. మరి బట్టలు వేసుకున్నావు, పౌడర్ రాసుకున్నావు, దూకున్నావు, ఎవరు బంద్ చేస్తారు? ఫ్యాను లైటు వేసావు కదా, బంద్ చేయాలి కదా, ఆఫ్ చేయాలి కదా. కరెంటు బిల్లు ఎవరు కడతారు? మీ బాబు కడతాడా అన్నారు. అఫ్కోర్స్ మా బాబే కట్టేది. అంతేనమ్మా, నువ్వు నమ్ము. ఒకసారి నన్నేం కొట్టలే, నన్నేం తిట్టలే, అరవలేదు కూడా ఆ మాటకు వస్తే. అంతే. ఇంక అప్పటి నుంచి లైట్లు ఆపేసి వస్తాం. ఇప్పుడు కూడా చెప్పాలి, అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి. నాన్న జీవితం ఒక పెద్ద విశ్వవిద్యాలయం, చదువుకుంటూ ఉండాలి. దేన్ని? పుస్తకాలు కాదు, జీవితాన్ని. అప్పుడప్పుడు పరీక్ష ఫెయిల్ అవ్వచ్చు, చచ్చిపోకూడదు. ఎప్పుడైనా అవమానం రావచ్చు, చచ్చిపోకూడదు అని చెప్పాలి. ఎంటర్ గుర్తుందా 2 ఏళ్ళ క్రితం చాలామంది పిల్లలు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? చెప్పేవాడు లేక. అమ్మ అందుకని ఎవరు చెప్పాలి? ముందు వడి అంటే అమ్మ, తర్వాత బడి, తర్వాత గుడి. నిన్న మొన్న వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, మీకు టీటీడీలో ఏదన్నా ఒక అధికారం వస్తే ఏం చేస్తారు అని. నాకు వచ్చినా రాపోయినా ఎవ్వరు చైర్మన్ అయినా రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, ప్రతి చోట ఆర్చిని పెట్టండి. ప్రతి ఆర్చి మీద ఒక అన్నమయ్య కీర్తన దాని అర్థం రాయింది, ఓ ముక్క రాయింది. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనా అతడే హరి నెరిగిన వాడు. అంతే, మొక్క చాలు. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. అలా మనస్సు సంతోషం పొందాలి, ఆనందం పొందాలి. ఆ ఆనంద నిలయుణ్ణి దర్శించి వచ్చిన తర్వాత స్మరిస్తూ అలా అవతరించి ఆనందించి ఈ శరీరం వదిలేటప్పుడు గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అలా ఆనందంగా జీవించండిరా అంటే పాపులము శాతం దరిద్రం అందుకు వ్యతిరేకించేది.